ఆకారం లేనిది అమ్మ. ఏదో ఒక రూపంలోనే జీవులుంటారు. కానీ అమ్మ అలా కాదు. ఈ రూపంతో ఇలాగే ఉంటుంది అనలేము. భక్తుల భావనను బట్టి వారు ఏ రూపంలో ఎలా కోరితే అలా దర్శనమిస్తుంది. సృష్టిలో ఒక్కటే పదార్థం ఉంది. దానినే పరబ్రహ్మం అంటారు. జ్ఞాన విహీనులకు అనేక మూర్తులు కనిపిస్తాయి. కానీ అవన్నీ నాటకంలో పావులు వేశాక అవి విప్పేసిన పాత్రధారి వంటివని గ్రహించాలి. ఒకసారి జగదంబాష్ట బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మాట్లాడుతూ నాంహస్త్రీ నపుమాన్ చాహం నక్లీబం సర్గ సంశయే సర్గే సతి విభేద స్యాత్ కల్పితోయం దియా పునః అంటుంది. నేను స్త్రీని కాను, పురుషుణ్ణి కాను, నపుంసకుణ్ణి కాను. ప్రళయ కాలంలో నేను నిర్గుణ పరబ్రహ్మాన్ని. సృష్టిని ఆరంభించడానికి నేను ఏదో ఒక గుణరూపం అంగీకరిస్తూ ఉంటాను. ధృతి, స్మృతి, శ్రద్ధ, బుద్ధి, మేధ, దయ, కీర్తి, లక్ష్మి, క్షమ, క్షుధ, కాంతి, శాంతి, పిపాస, నిద్ర, తంద్ర, అజర, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, మజ్జ, చర్మం, వాక్కు, సత్యం, అసత్యం, పరా, పశ్యంతి, మధ్యమై, వైఖరి ఇవన్నీ నేనే. నాకు అందువల్లే నన్ను నిరాకార అంటారు. కానీ నన్ను మీరు ఏ భావనతో ఏ రూపంతో తలచి కొలిచినా ఆ భావం ఆ రూపంతో దర్శనమిస్తాను అంటుంది. అశాశ్వతం, క్షణికం ఈ సృష్టి. ఇది అహంకారాది భేదాలతో 7 రకాలు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ సృష్టిలో కూడా కాలం, స్వభావం, కర్మ అనే మూడింటితో కలిపి అమ్మవారు అనేక రూపాలతో విహరిస్తూ ఉంటుంది. ఈ మూడింటికి కావలసిన శక్తియే నిరాకారం. అంటే ముక్కుకు సంబంధించిన రోగాలకు అనగా శ్వాస ఆడకపోవడం, వాసన తెలియకపోవడం, ముక్కు నుంచి నెత్తురు వంటిది కారడం వంటి వాటికి ఈ మంత్రజపం చాలా మంచిది. ప్రతి ఆది శుక్రవారాలలో కొంచెం కొబ్బరి నూనె తీసుకొని అమ్మవారి పటానికి ఎదురుగా ఉంచి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాక 2-3 చుక్కల నూనె బొట్లు ముక్కులో వేసుకొని ఒక్క పావు గంట కదలకుండా పడుకుంటే రోగం 45 రోజులకు తొలగిపోతుంది. సైనస్ అనే వ్యాధి ఎక్కువగా ఉన్నవారు 41 రోజులు ఏకదాటిన ఈ మంత్రం జపిస్తూ తులసి రసం అమ్మవారికి నివేదించి జపం అయ్యాక తాగితే క్రమంగా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. కంఠ సంబంధ వ్యాధులకు 1 సంవత్సర కాలంలో మంత్రం రోజు 27 సార్లు జపించుకుంటే మంచిది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిరాకారాయై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం నిరాకారాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసుకునే వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.